హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ వ్లాగ్స్. అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత నుంచి ఊరికి వచ్చానని చెప్పాను కదా. అయితే చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడికి ఊరికి వచ్చాను అనమాట. ఈరోజు మా చెల్లెలు హాస్టల్కి అయితే వెళ్తుంది. మా అమ్మ అయితే ఎన్ని బట్టలు అయితే సర్దుతుంది అనమాట. దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా, అందులో ఫ్రీ టికెట్ కాబట్టి బస్సులో అంతా ఫుల్ రష్గా ఉంటారు. ఒక 2 days ముందు టికెట్ బుక్ చేసుకుంటే కానీ వెళ్ళలేము. ఫైనల్గా అయితే హాస్టల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మాకైతే మదనపల్లి వరకు అయితే కొంచెం బస్సు టికెట్ ఫ్రీ అనమాట. అక్కడ నుంచి అమౌంట్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఈ బస్ టికెట్ ఫ్రీ అని ఎందుకు పెట్టారో ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా ఫుల్గా రష్గా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా టార్చర్ లాగా అయిపోతుంది. అసలు నిలబడుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్రాలో అయితే ఇట్లా పెట్టారు. ఏమో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు డబ్బులు కట్టి వెళ్తారు కదా, ఫ్రీ టికెట్ అనేది అనమాట. ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం వల్ల బస్సులో సీట్లు దొరకక చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం ఇక్కడ మేమైతే. ఇది చెట్టు కొమ్మ ఎక్కువ పడుతుంది అనమాట. మా ఆయన అయితే కొమ్మ అయితే ఒకటి ఇరుస్తూ ఉన్నాడు. నేరేడు చెట్టు అనమాట. సీజన్ వచ్చినప్పుడు అయితే చెట్టు నిండా కాయలు అయితే భలే విపరీతంగా కాస్తాయి. ఈసారి అయితే కాయలు వచ్చినప్పుడు అయితే వీడియో తీసి పెడతాను అనమాట. ఈ కాయలు అయితే నేరేడు కాయలు, అది చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. అడవి నేరేడు పళ్ళు ఉంటాయని చెప్తారు కదా, అవి అనమాట. అడవి నేరేడు పళ్ళు. ఇంకా ఈ 2 కొమ్మలు అయితే కొడుతున్నాం. ఈ 2 కొమ్మలు కొడితేనే అది రోడ్లో పోయే వాళ్ళకి అడ్డంగా ఉంటుంది కదా అని చెప్పేసి 2 కొమ్మలు అయితే కొడుతున్నాడు ఇట్లా సింపుల్గా. ఇవైతే నా స్టడీ బుక్స్ అనమాట. నా కాలేజ్లో నేను చదువుకున్న బుక్స్ మెమరీగా అట్లా అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ నా బీటెక్ బుక్స్. ఇంకా నేను అలాగే కొన్ని ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన బుక్స్, ఇవన్నీ అయితే ప్రతి ఒక్కటి ఇట్లా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది కంట్రోల్ సిస్టమ్ టెక్స్ట్ బుక్, ఇవన్నీ అనమాట. ప్రతి ఒక్కటి ఉన్నాయి నాకు. ఏమంటే మనం చదివిన చదువు ఎప్పటికీ వేస్ట్, వృధాగా అయితే ఎప్పటికీ కాదు. జాబ్స్ రావడం లేట్ అవుతాయి కానీ మనం చదువుకున్న చదువు ఎప్పటికీ వృధాగా పోదు అనేది నేను నమ్ముతాను. ఇంకా అయితే కొన్ని అయితే బుక్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి లోపల. మేమైతే ఏది కూడా స్టడీకి సంబంధించింది ఏది కూడా, ఇది నా మిషన్, వేస్ట్ చేయము. ఇది మా ఇల్లు అనమాట. ఇదే సింపుల్ ఇల్లు అనమాట. ఇదేనండి సింపుల్, చాలా చిన్న ఇల్లు అనమాట. మాకు నడిచేదానికి కూడా ప్లేస్ లేదు, చాలా ఇరకటంగా ఉంటుంది. కానీ అట్లనే అడ్జస్ట్ చేసుకుంటేనే ఎలాగెలా బ్రతికేసాము. మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా నేను ఇంట్లోనే పెరిగాను, పుట్టి పెరిగాను, చదివాను. ఇవన్నీ నా ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ బుక్స్. నాకు స్వామి వివేకానంద అంటే చాలా రెస్పెక్ట్, ఇష్టం అనమాట. ఆయన బుక్స్ ఎక్కువ మ్యాక్సిమం చాలా వరకు చదువుతుంటాను. ఇంకా చాలా వరకు ఉన్నాయి బుక్స్. అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు. ఇవన్నీ విఆర్ఓ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దానికి అప్పుడు నేను చదువుకుంటా ప్రిపేర్ అయిన బుక్స్ అనమాట. ప్రతి ఒక్కటి నాకు ఇట్లా మెమొరీగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ దాచుకున్నాను. చూసారా, ఇంట్లో కొంచెం పనులు ఉండేదానా, ఇల్లు క్లీనింగ్ చేస్తే ఈ సామాన్లు అన్నీ బయట పెట్టేశాను. ఇవన్నీ సర్దుతా నాకు కూడా ఫుల్ నీరసం వచ్చేసి ఇట్లయితే కూర్చుంటేనే ఎలాగో కొంచెం వీడియో చేసుకుందని చెప్పేసి వీడియో ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. వ్లాగ్స్ కాబట్టి డైలీ ఎట్లా ఉంటాము ఏదని అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, అందుకోసం అయితే ఏం పెద్దగా రెడీ అయితే అవ్వలేదు. ఎట్లా నార్మల్గా ఎలా ఉన్నానో అలాగే పెడుతున్నాను. ఇవైతే నా స్టడీ బుక్స్, నేను చదువుకున్న బుక్స్ అనమాట. నాకు ఎంతో ఇష్టమైన బుక్స్ ఇవన్నీ. అవన్నీ నా స్టడీ బుక్స్. ఒకప్పుడు నేను బాగా చదువుకునేదాన్ని, నాకు చదువు అంటే బాగా ఇష్టము అని చెప్పేసి నేను ఎక్కువ బుక్స్ కొనడానికే డబ్బులు వేస్ట్ చేసేదాన్ని అనమాట. అప్పట్లో నాకు ఇష్టం అని చెప్పేసి. ఇది మా వీధి అనమాట. మా వీధిలో అయితే ఇంకా రోడ్ అయితే వేయలేదు, ఇట్లా మట్టి రోడ్లోనే ఉంది. వేస్తాం అంటున్నారు. అయితే ఇప్పటివరకు అయితే ఇంకా ఎప్పుడు రోడ్డు వేయలేదు. మరి ఎప్పుడు వేస్తారో చూడాలా, వెయిట్ అండ్ సీ. చూద్దాం ఇంకా ఎన్ని సంవత్సరాలకు వేస్తారో. ఇదైతే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ ఫుల్ విలేజ్ టైప్లో ఉంటుంది. నాకైతే విలేజ్ టైప్ అంటే చాలా ఇష్టం అని చెప్తాం కానీ అక్కడ మనమైతే అస్సలు బ్రతకలేమండి. నిజంగా ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అంటే ఇట్లా మామూలుగా నేను పుట్టింది పెరిగిందంతా పల్లెటూరులోనే కానీ ఎందుకో చదివిందంతా సిటీలో అనమాట. ఇక్కడ బ్రతకాలంటే మినిమం చాలా ఉండాలన్నమాట. స్టడీస్కి అయితే ఇక్కడ ఉండలేము, కంపల్సరీ సిటీకి అయితే వెళ్ళాల్సింది. ఇక్కడ అయితే 10th వరకే ఉంటుంది కాబట్టి దాని తర్వాత అంతా మళ్ళీ టౌన్కి అయితే వెళ్ళి చదువుకుంటూ ఉండాలా. అయితే
ఆవులు, మేకలు, పొట్టేళ్ళు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. నాకు ఇష్టం అనమాట. ఒకప్పుడు మాది కూడా ఇలాగే ఉండేది సేమ్. ఇప్పుడైతే అన్నీ అమ్మేసుకొని చాలా అన్నీ అయిపోయినాయిలేండి. చాలా బాగుంటుంది ఈ వెదరు, దీనికి క్లైమేట్కి ఈ పశువులు సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము, అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఇక్కడే. చూసారా, ఇంకా చూపిస్తాను చూడండి. ఫుల్ లొకేషన్ అనమాట. అడుగడుగున ఇది ప్లేస్ చూసారు ఎంత బాగుందో. ఇక్కడైతే ఎలాగో లొకేషన్ బాగుంది కదా, ఎప్పుడు లొకేషన్ పార్కులలో ఇలాంటి ప్లేస్లలో కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ప్లేస్లలో తీసుకుంటే న్యాచురల్ క్లైమేట్ బ్యూటిఫుల్ పిక్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేను మా ఆయన అయితే ఒక ఫోటో అయితే తీపించుకుంటున్నాం. మా ఆయన ఏందో ఎప్పుడు చూసినా కూడా సీరియస్గా పెడతారు ఫేస్, ఎందుకు ఆయనకి అట్లా. ఇది లొకేషన్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. చూసారా, ఇక్కడికైతే బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నా ఫేస్ అయితే చాలా వరకు డల్ అయిపోయి ఫుల్ యాంటీ టోన్ ఏదో ఫుల్ జిడ్డుగా అయిపోయింది అనమాట. క్లైమేట్ చేంజ్ అయింది. ఇక్కడైతే ఆంధ్రాలో ఎండలు విపరీతంగా పెడుతున్నాయి, అస్సలు చెమటలు కారిపోతున్నాయి. బాగుంది, అయితే మంచిగా ఉంది. మనం వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి. ఇదంతా అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. పశువులు ఇవన్నీ ఆవులు, మేకలు చూసారా, మేకలన్నీ ఎంత ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నాయో వాటి వాటిని ఫుల్గా ఇట్లా కట్టేసి సేఫ్టీగా పెట్టేసినారు. వాటికి సేఫ్టీగా పెట్టేసి ఇదే అనమాట. మా అవ్వ తాత అంటే మా రిలేటివ్స్ వాళ్ళు అనమాట. వాళ్ళటే ఇవన్నీ మేకలు, ఈ హౌసెస్ ఇవన్నీ వాళ్ళటే. వాళ్ళది పూర్తి 60 years కంప్లీట్ అయిపోయినాయి. 64 అంట. చిన్న ఫంక్షన్ లాగా చేసి ఒక నలుగులాగా అయితే చేసామన్నమాట. ఇట్లా చేస్తే పెద్దవాళ్ళకి ఏమన్నా దోషాలు ఉన్నా అవన్నీ పోతాయని చేసి మేము గట్టిగా నమ్ముకుంటాము. ఫైనల్గా వాళ్ళ బట్టలు అయితే ఇక్కడైతే నేను బట్టలు పెడుతున్నాము. బట్టలు పంచ, షర్టు, బాడీ ఒకటి టవాల్ అయితే పెట్టాము. ఇక్కడైతే మా అవ్వకు చీర అయితే ఒకటి ఇచ్చాను అనమాట. ఫైనల్గా అయితే ప్రేయర్ అయితే చేస్తున్నాను. నా ప్రేయర్ ఎట్లా చేస్తానో మీరు వింటారా? వద్దులేండి, మళ్ళా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, చాలామందికి కొంచెంమందికి అయితే ఇష్టం ఉండదు కదా. ఫైనల్గా అయితే ఇట్లా అనమాట, చిన్న ప్రేయర్ చేసుకొని ఫైనల్గా ఇదంతా అయితే ఇట్లా జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా అయితే ఇట్లా జరిగింది. చిన్న ఫంక్షన్ లాగా చేసి ఇట్లయితే చేసాము. ఇట్లయితే బాగుంది. ఇట్లా చిన్న ఫంక్షన్ లాగా చేసి ఇట్లయితే ఇది జరిగింది. ఫైనల్గా ఇదే అనమాట లాంగ్ వీడియో. చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోలు ఈ మధ్యన ఒక 2-3 కంటిన్యూస్గా అయితే పెడుతున్నాను. ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా. ఇదేనండి చిన్న మినీ వ్లాగ్లోనే మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా అయిపోయింది. ఫైనల్గా అన్ని పనులు ముగించేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే బెంగళూరుకి అయితే వెళ్ళాలని రెడీ అవుతున్నాను. ఇట్లయితే ప్రేయర్ అయితే ఒక 10 minutes అయితే ప్రేయర్ చేశాను. ఇట్లా చేసుకుంటే మంచిది అనమాట. 60 సంవత్సరాలు కంటిన్యూగా హస్బెండ్తో ఏ గొడవలు, ఏ కొట్లాటలు ఎన్ని వచ్చినా కూడా సర్దుకుంటా ముందుకు వెళ్తే ఇట్లా ఉండాలంటే నిజంగా చాలా కష్టము. ఈ జనరేషన్ వాళ్ళైతే ఒక చిన్న గొడవలకే విడిపోయి విడాకులు అనుకొని ఏదేదో రచ్చలు రాయబారాలు చేసుకుంటున్నారు ఆ జనరేషన్. కాబట్టి ఇంకా కలిసి ఉన్నారు. అందుకే ఈ వీడియో అయితే మీకు కలిసి ఉండాలని కోరుకుందాము. బాయ్.